హాయ్ అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ ట్యూటోరియల్ మీ అందరూ స్వాగతం. మనం ఇంకొక గత వీడియోలో మనం ఒక పాఠాలకు సంబంధించినటువంటి మేలుకొలుపు అనే దానికి సంబంధించినట్టు ఒక అభిపరిచయం చూసాం కదండి. ఇక నెక్స్ట్ పాఠమైనటువంటి మనం ఈ ధర్మ నిర్ణయం అనే పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం చూద్దాం. దీంట్లో కోడు ఎలా ఉంటుంది, వీటిలో వచ్చే రచనలు ఎలా ఉంటాయో ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒకసారి అందరూ టాపిక్లోకి వెళ్దాం రండి. తెలుగుబాట 9వ పాఠం ధర్మ నిర్ణయం. ఈ ధర్మ నిర్ణయం యొక్క ప్రక్రియ చారిత్రక కథ. ఈ కథ నార్మల్ది కాదండి, చారిత్రాత్మకమైనటువంటిది. ఈ చరిత్రలో ఎప్పుడో జరిగినటువంటి ఒక సంఘటనని కథగా మలిచారు. ఆ కథని చారిత్రక కథ అని పిలుస్తారు. ప్రక్రియ అదండి. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసరికి స్థల పురాణం, అంటే ఆ స్థలం గురించి వివరిస్తుందన్నమాట. ఇది ఇతివృత్తం ఏంటంటే స్థల పురాణం మీద రాయడం జరిగిందంట. ఏదో ఒక స్థలం గురించి పురాణం ఉందంట, దాని గురించి రాశారనమాట ఈ లెసన్. ఈ ధర్మ నిర్ణయం దేని మీద రాశారో మీకు ఇప్పుడు అర్థమవుద్ది. ఇక దీని యొక్క కవి వచ్చేసరికి కవి సామ్రాట్ అనే బిరుదు కలిగినటువంటి ఒకే ఒక అతనండి. ఆయన ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన ఎవరి దగ్గర శిష్యరికం చేశారంటే మనకు తిరుపతి వెంకట కవులు అని చెప్పి శతావధానాలు చేశారండి, సహస్రావధానాలు. గొప్పవాళ్ళు. ఆ వాళ్ళలో ఒకళ్ళైనటువంటి చాలపిల్ల వెంకట శాస్త్రి దగ్గర శిష్యరికం చేశారండి. ఆయన అంత ఆయన గొప్పోడు. ఆయనకి ఇలాంటి గొప్ప శిష్యుడు ఉన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు. మనకి ఈ ధర్మ నిర్ణయం అనే పాఠాన్ని కూడా స్థల పురాణాన్ని గురించి రాసిన ఆయన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఇంకొక ఆయన ఉన్నాడండి, విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా. ఆయన విశ్వకవి సామ్రాట్. ఆయనకి తేడా అది. ఈయన కవి సామ్రాట్ అయితే ఆయన విశ్వకవి సామ్రాట్. ఇక ఈ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రచనలు చూస్తే ఆంధ్ర ప్రశస్తి, ఏకవీర, ఆల్రెడీ ఏకవీర అనే దాని మీద ఒక సినిమా కూడా తీశారండి. ఇక నెక్స్ట్ మూడవది కనకదుర్గ ఆలయ స్థల మహత్యం. నాలుగవది కోకిలమ్మ పెళ్ళి పాటలు కూడా ఉన్నాయి. కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి అని చెప్పి దీని మీద పాట కూడా ఉంది మనకి, కోకిలమ్మ పెళ్ళి. నెక్స్ట్ వేయి పడగలు, ఇది ఆయన రాసినటువంటి వాటిలో గొప్ప రచన అండి. ఈ వేయి పడగలు కూడా ఒక గొప్ప, అప్పట్లో ఉన్నటువంటి సామాజిక అసమానతలను, అంటరానితనాన్ని, మూఢనమ్మకాలను వేలెత్తి చూపినటువంటి గొప్ప రచన వేయి పడగలు. నెక్స్ట్ మనకి ఇంకొక రచన వచ్చేసరికి కిన్నెర సాని పాటలు. మనకు ఒక పాట ఉంటుంది, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అది విశ్వనాథ పలుకై. ఆ పాటలో మనకి కిన్నెర సాని అని వస్తుంది, విశ్వనాథ అని వస్తుంది. చిన్నప్పుడు నేను ఆ విశ్వనాథ అంటే కే విశ్వనాథ ఏమో అనుకునేవాడిని, కానీ తర్వాత తెలిసింది కిన్నెర సాని పాటలు రాసింది ఈ విశ్వనాథుడు అంట. ఆ పాటలో వచ్చే కిన్నెర సాని పాటలు, ఆ పాట మనకు గుర్తుంటే చాలండి, దాన్ని ఎవరు రాశారో కూడా తెలిసిపోద్ది. కిన్నెర సాని పాటలు రాసింది విశ్వనాథుడు. నెక్స్ట్ ఇలా ఈ 6 రచనలను వీరు చేశారండి. ఆంధ్ర ప్రశస్తి, ఏకవీర, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం, కోకిలమ్మ పెళ్ళి, వేయి పడగలు, కిన్నెర సాని పాటలు, ఈ 6 రచనలు చేశారు. వీటిని మనం సులువుగా గుర్తుంచుకోవడానికి, అంటే కొంచెం చదవాలండి ముందే, వాటి మీద అవగాహన లేకుండా వచ్చి ఏదో చూసి ఈ కోడ్ మనకు నచ్చింది అనుకుంటే దానికి మనం ఏం చేయలేదండి. అవగాహన లేకుండా కోడ్ అనేది నిలబడదు. కోడ్ నిలబడాలంటే ఖచ్చితంగా పాఠం మీద అవగాహన ఉండాలి. పాఠాన్ని ఒకసారి చదవండి. ఈ పాఠం కూడా దేని మీద రాశారంటే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల పురాణం అండి. విజయవాడ కనకదుర్గా దేవి యొక్క ఆలయం యొక్క స్థల మహత్యాన్ని గురించి, స్థల పురాణం గురించి రాయడం జరిగిందండి. ఇది దాని యొక్క దాని యొక్క నేపథ్యం కూడా అదేనండి, దాని యొక్క ఉద్దేశం కూడా. అది మనం గమనిస్తే అది ఈజీగా అర్థమైంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక కోడ్ తయారు చేశాను. ఈ కోడ్ ఈ పాఠానికి అనుగుణంగానే ఉంది, ఒకసారి చూడండి. ఆంధ్ర ప్రశస్తిలో నుంచి నేను ఆంధ్ర తీసుకున్నానండి. ఏకవీరుడైన విశ్వనాథ అంటే మన కవి గారే విశ్వనాథ్ కనకదుర్గ ఆలయంలోని కోకిలమ్మ పెళ్ళికి. అక్కడ కోకిలమ్మ ఎవరండి? సాక్షాత్తు ఆ కోకిలమ్మ ఎవరో కాదండి, మన అమ్మవారే. ఆ కోకిలమ్మ పెళ్ళికి వేయి పడగలు, వేయి కిన్నెర సాని పాటలు రాయాలనుకుని
అనుకొని రాయాలనుకున్నారు. దానికన్నా కూడా నేను ఇంకోటి యాడ్ చేస్తానని, ఇది మీకు బాగా నచ్చచ్చు అనుకుంటున్నాను. రాయాలని అనుకొని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎక్కడ ఉందండి? మన పాఠంలో వచ్చింది. నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మన కవి గారు ఉన్నారు, పాఠం పేరు ఉంది, అన్నీ వచ్చాయి చూడండి. ఆంధ్రాలో ఏకవీరుడైనటువంటి విశ్వనాథ్ గారు శ్రీ కనకదుర్గ ఆలయంలోని కోకిలమ్మ పెళ్ళికి 1000 కిన్నెరసానుల పాటలు రాస్తానని అనుకొని నిర్ణయం తీసుకున్నారంట. రాయాలని నిర్ణయం తీసుకున్నారంట. ఈ పాట మీకు అనుకూలంగానే ఉంది కండి, ఇది ఈజీగానే ఉంది కదా. ఈజీగా ఉన్నా లేకపోతే మన కోడ్ పాఠానికి అనుగుణంగానే తయారు చేశానండి. మనం గుర్తుపెట్టుకోవడానికి, ఒక కోడ్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సంఘటన క్రియేట్ చేసుకో, సంఘటన ఈజీగా గుర్తుంటుంది. ఒక సందర్భం అనేది ఉంటే దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆంధ్రాలో ఏకవీరుడైనటువంటి విశ్వనాథ్ ఏం చేశాడంటే కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న కోకిలమ్మ పెళ్ళికి 1000 కిన్నెరసాని పాటలు రాస్తారని నిర్ణయం తీసుకున్నాడంట. ఆయన పాటలు రాస్తారని నిర్ణయం తీసుకున్నాడంట. ఈ కోడ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఈ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రాలోనే తొలి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారండి. ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగువాడు, జ్ఞానపీఠ పురస్కారాన్ని సాధించినటువంటి తొలి తెలుగువాడు. ఈయన రాసినటువంటి ఏ పుస్తకానికి ఇచ్చారంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే ఒక కావ్యానికి, జ్ఞానపీఠ పురస్కారం తొలిసారిగా మన తెలుగువాడికి వచ్చింది. ఆ తెలుగువాడు ఎవరంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ వీటికి సంబంధించినటువంటి నేను ఎగ్జామ్ కూడా మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటితో పాటు బిరుదులు కూడా నేను ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ ఈ బిరుదులకు సంబంధించినటువంటి క్వశ్చన్లు నేను టెస్ట్ని కూడా అప్లోడ్ చేయడం జరిగిందని, వాటన్నిటిని రాయండి, ప్రతిదీ అటెంప్ట్ చేయండి. వాటికి తగ్గట్టు మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది సంగతి మీకు తెలిసిద్ది. కాబట్టి మా యొక్క టెస్టులు రాయండి, మా క్లాసులను అబ్జర్వ్ చేయండి. మేమేమైనా తప్పులు చేస్తే కనుక మాకు రెక్టిఫై చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వాట్సాప్ గ్రూపులు ఫుల్ అయ్యాయి కాబట్టి మా టెలిగ్రామ్ లింక్స్ మేము పెట్టాం, వాటిలో యాడ్ అవ్వండి. మేము పెట్టే మా యొక్క అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తాయి, మీరు ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్, థ్యాంక్స్ అండి. మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మరింతగా మీకోసం మ్యాటర్ని తీసుకురావడానికి, ఈజీగా మీకు అనుగుణంగా తీసుకురావడానికి, పూర్తిగా మేము చేయలేము. ఎందుకంటే అక్కడ జాబ్ తెచ్చుకోవాల్సింది మీరే, కష్టపడాల్సింది మీరే. కాబట్టి మేము పూర్తిగా చేయలేకపోయినా మా వంతు సాయంగా చేయాల్సిందంతా మేము చేస్తాం. మీరు చేయాల్సింది మా షెడ్యూల్కి అనుగుణంగా మీరు కొంచెం కష్టపడండి. ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు కష్టపడితే. లేదంటే మనం కూడా అప్లికేషన్ అయితే చేస్తాం, కానీ ఆ జాబ్ కొట్టే 5000 మందిలో మనం ఉండం. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇలానే మాకు సపోర్ట్ చేయండి. బాయ్.